హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను కోడిగుడ్లతోటి ఒక చక్కటి గ్రేవీ కర్రీను చేసి చూపిస్తాను. రండి చూద్దాం. ముందుగా ఒక అర డజన్ కోడిగుడ్లను ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, 4, 5 లవంగాలు, దాల్చిన చెక్క ఒకటి, ఉల్లిపాయలు 2, 4, 5 పచ్చిమిర్చీలు, అలాగే 5, 6 టమోటా ముక్కలను 6 కోడిగుడ్లు తీసుకుంటున్నాం కాబట్టి 6 టమోటాలను యాడ్ చేసుకోండి. చిన్న టమోటాలు కాబట్టి 6 తీసుకున్నా నేను. ఇలా మొత్తం అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను ఇలా పెంకులు ఒలుచుకొని చిన్నగా ఘాట్లు పెట్టుకొని కోడిగుడ్లకి పక్కన పెట్టుకోండి. ఇక్కడ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. అందువలన ఫొటోస్ యాడ్ చేసి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. ఒకసారి క్లియర్‌గా వినండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ మసాలాని అంతా యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. అలా చేయడం వలన చక్కగా నూనె తేలి ఇలా బాగా ఉడుకుతుంది. గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత ఒకసారి ఉప్పు, కారం అవి సరిచూసుకొని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఎందుకంటే టమోటోలు పుల్లగా ఉంటాయి కాబట్టి ముందు వేసుకున్న ఉప్పు, కారం సరిపోకపోవచ్చు. ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా గ్రేవీ కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత చిక్కబడుతుంది కదా! ఆ టైంలో కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ టమాటో గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది ఫ్లేవర్డ్ రైసుల్లోకి అంటే బగారా అన్నము, కొబ్బరన్నము ఇలాంటి రైసుల్లోకి మంచి కాంబినేషన్. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన వీడియో చూసి. మీకు కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ ఇచ్చి మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.